విధృత కనకచేలం నౌమి సీతానుకూలం. వేద వేదాంతాది శాస్త్రములకు సారభూతమైనటువంటి వాడు, మహర్షుల చేత ఎల్లప్పుడూ స్తుతింపబడు లీలామానుష విగ్రహుడు, సర్వలోక పాలకుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 245వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి భళి భళి రామ అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ ఎం రవిచంద్ర గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. రామచంద్రుని యొక్క శౌర్య వీర్య పరాక్రమముల గురించి తెలియజేసేటటువంటి సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్యం సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన
करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे पंचविंशः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। आगमास्ते शिवाः सन्तु सिद्ध्यन्तु च पराक्रमाः सर्वसम्पत्तये राम స్వస్తిమాన్ గచ్చ పుత్రక. కౌసల్యాదేవి ఆశీస్సులను అందిస్తూ ఇంకా ఈ విధంగా చెబుతూ ఉన్నది. ఇందులో ఉన్న విశేషం ఏమిటి అంటే, మనకు సంబంధించినటువంటి వాళ్ళు, మన సంతానం కానివ్వండి, మన వాళ్ళు ఎవరైనా ఆత్మీయులు కానివ్వండి, ఏదైనా ప్రయాణానికి వెళుతున్నా లేకపోతే విదేశాలకు వెళుతున్నా, ముఖ్యమైనటువంటి కార్యాన్ని సాధించడానికి వెళుతున్నప్పుడు ఈ సర్గను కనుక పారాయణ చేసినట్లయితే, ఈ 25వ సర్గను పారాయణ చేసినట్లయితే ఆ వెళ్ళేటటువంటి వారికి ఎటువంటి విఘ్నములు కలగవు, ఎవరి వల్ల కూడా వారికి అపాయం అనేది ఉండదు. వారి కార్యం ఏదైతే ఉందో అందులో విజయాన్ని సాధించగలుగుతారు అని చెప్పి మనకు ఉమాసంహిత మొదలైనటువంటి వాటి ద్వారా తెలుస్తూ ఉన్నది. అందువలన సకల శుభములను ఇచ్చేటటువంటి ఆ కౌసల్యాదేవి యొక్క, అలాగే రామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులను మనకు అందించేటటువంటి సర్గ ఈ 25వ సర్గ. మంగళాశాసన సర్గ అని కూడా అంటారు. ఇందులోనూ కూడా ఒక 5 శ్లోకములు ఉన్నాయి. ఆ 5 శ్లోకములను కూడా ప్రత్యేకంగా కొన్ని సందర్భములలో దేవాలయములలో కూడా పఠించేటటువంటి సంప్రదాయం ఉన్నది. వాటిని కూడా మనం చెప్పుకోబోతూ ఉన్నాం. సరే, ఆగమాస్తే శివాస్సంతు సిద్ధ్యంతు చ పరాక్రమాః సర్వసంపత్తయే రామ స్వస్తిమాన్ గచ్చ పుత్రక అని అంటూ కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి ఇంతకు ముందు రోజు మనం నేను చెప్పుకున్నట్లుగా అడవిలో ఉండేటటువంటి ఏ జంతువులు కూడా నీకు కష్టాన్ని కలుగజేయకూడదు నాయనా, అన్ని జంతువుల వల్ల నీకు సుఖమే కలగాలి అని చెప్పి అన్నది. అది ఎలా కుదురుతుందండి? క్రూర జంతువుల యొక్క తత్వము, అవి ఎవరైనా కనిపిస్తే దాడి చేయడమే క్రూర జంతువుల యొక్క తత్వము. కానీ మరి రాముడి విషయంలో మాత్రం ఆ విధంగా అవి అపాయం చేయకూడదు అని అంటే దానికి మనకు చెబుతారు. మరి రఘువంశంలో ఉన్నటువంటి వారి విషయంలోనూ, అందులోనూ రామచంద్రమూర్తి ఇటువంటి వారి విషయంలో చెబుతూ, శశామ వృష్ట్యాచ వినాదవాగ్ని ఆసీద్ విశేషాఫల పుష్పవృద్ధి ఊనం న సత్వేష్వధికో బబాధే తస్మిన్వనం గోప్తరి గాహమానే అని చెప్పి రఘువంశంలో చెప్పినట్లుగా, మరి ఆ రఘువంశ రాజులు అడవిలో ప్రవేశిస్తూ ఉంటే వర్షం పడకుండానే దావాగ్ని కారుచిచ్చు చల్లారిపోతూ ఉన్నదిట. అలాగే విశేషంగా ఫలములు పుష్పములు కూడా
వృద్ధిగా సమృద్ధిగా ప్రాప్తిస్తున్నాయట. క్రూర జంతువులు సాధు జంతువులను పీడించడం మానేశాయి అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి? మహాత్ములు అడుగు పెడితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క మనస్సులు కూడా మారతాయి, వారిలో కూడా సాత్వికమైనటువంటి భావనలు వస్తాయి అనేది తెలుస్తున్నది. మరి ఇక్కడ కౌసల్యాదేవి కూడా, నాయన నీవు అడుగుపెట్టిన తర్వాత, నీవు అరణ్యంలో ప్రవేశించిన తర్వాత ఆ క్రూర జంతువుల వల్ల నీకేమాత్రము కూడా ఇబ్బంది కలగకూడదు అని చెప్పి అనేక దేవతలను ప్రార్థించింది. అదొకటి. మరొక విశేషం, భగవద్ అనుగ్రహం గనక ఉన్నట్లయితే ఏ జంతువుల వలనైతే అపాయం ఉందనుకుంటామో ఆ జంతువుల వలన కూడా రక్షణ అనేది కలుగవచ్చును. మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం కదా, దూరదర్శనంలో వీటిల్లో కొన్ని చోట్ల ఈ పులులు సింహాలు కూడా ఈ జింక పిల్లల్ని వాటిని కాస్త సాకినట్లుగాను వాటిగా కొన్ని మనం ఆ చిత్రములను చూస్తూ ఉంటాం. అంటే ఏమిటి? ఆ సందర్భములో క్రూరమైనటువంటి ఆ జంతువు యొక్క మనస్సు కూడా సాత్వికమైనటువంటి తత్వాన్ని పొందడం ద్వారా ఆ క్షణాలు అంటే ఎప్పుడూ అలాగే ఉంటుంది అని చెప్పి మనం భావించకూడదు. క్రూరమైన జంతువు క్రూరంగానే ఉంటుంది, కానీ కొన్ని సందర్భాలలో అది కూడా సానుకూలంగా వ్యవహరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆ సందర్భంలో మరి ఆ సాధు జంతువు యొక్క అదృష్టం కావచ్చు, ఏదైనా కావచ్చు, కారణం వేరే ఏదైనా కావచ్చు, అది ఆ క్రూరమైన జంతువు ద్వారా కూడా రక్షించబడుతుంది. కొన్ని సందర్భములలో చిన్న చిన్న జంతువుల ద్వారా, చిన్న చిన్న కారణముల ద్వారానే సంహరించబడుతూ ఉంటుంది. కావున భగవద్ అనుగ్రహం ఏదైతే ఉందో, భగవద్ అనుగ్రహము, పెద్దల యొక్క ఆశీస్సులు, ఇవి మనకు సమయానికి ఆపత్ సమయంలో అవి కాపాడతాయి అని చెప్పడానికి ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామనః, అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః అని చెబుతూ ఆ భగవంతుణ్ణి స్మరించడం ద్వారా వరాహమూర్తి అయి జలములోను, అలాగే నారసింహమూర్తి అయి స్థలములోను, స్థలే రక్షతు వామనః వామనమూర్తి అయి స్థలము యందు, అడవి యందు నారసింహమూర్తి అయి సర్వకాల సర్వావస్థల యందు కూడా కేశవునిగా ఆ భగవంతుడు సంరక్షిస్తాడు అని చెప్పి మనకు పెద్దలు తెలియజేశారు. కావున మరి అడవిలోకి ప్రవేశించి వనవాసానికి వెళుతున్నటువంటి రామచంద్రమూర్తికి ఈ క్రూర జంతువుల ద్వారా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అవి రాముణ్ణి పీడించరాదు అని రాముని యొక్క పరాక్రమానికి ఆ క్రూర జంతువు అసలు లెక్కే కాదు. అయినప్పటికీ కూడా తల్లిగా ఉన్న తల్లి మనస్సుతోటి వాటి వల్ల రామునికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఆశీస్సులను అందించి, ఇంకా ఇప్పుడు రామచంద్ర నీవు వెళ్ళబోయేటువంటి మార్గములన్నీ కూడా నీకు మంగళప్రదంగా ఉండాలి అని అంటూ, పుత్రక కుమార రామచంద్ర, ఆగమాహ, ఆగమాహ అంటే వేటి ద్వారా అయితే మనం ప్రయాణించగలుగుతామో వాటిని ఆగమములు అని అన్నారు. అందుకనే ఆసమంతాద్ గమేతీత్యాగమ అని అంటారు. లక్ష్యాన్ని సాధించి పెట్టేవి అనే అర్థం కూడా మనకు చెబుతారు. కావున ఆగమాహ అంటే నీ మార్గములు ఏవైతే ఉన్నాయో ఆ మార్గములు తే శివాహ సంతు, నీకు మంగళప్రదంగా శుభమును చేకూర్చే విధంగా నీ యొక్క మార్గములన్నీ కూడా ఉండాలి. పరాక్రమాహ, నీ పరాక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సమయానికి సందర్భోచితంగా నీ పరాక్రమము, నీ విద్యలు అన్నీ కూడా వినియోగించబడి ఉపయోగించబడి సర్వసంపత్తయే, అన్ని రకాలైనటువంటి సంపదలకు కూడా ఉపయోగపడాలి అన్నారు. ఎంత పరాక్రమం కలిగినప్పటికీ కూడా సమయానికి గుర్తు రాకపోతేనో, లేకపోతే ఎంత పరాక్రమం కలిగినప్పటికీ కూడా అది కనీసం ఆహారాన్ని కూడా అందించలేకపోతేనో, ఎంత పరాక్రమం కలిగినప్పటికీ కూడా సమయానికి ఆ ఆయుధములన్నీ గుర్తు రాకపోతే ప్రయోజనమేమీ ఉండదు కదా. కావున సమయానికి సరైనటువంటి సందర్భంలో నీ పరాక్రమం వినియోగించబడి, అది కూడా సానుకూలంగా వినియోగించబడి అని అంటారు. ఎందుకు అంటే ఎవరి మీద ఎంతటి పరాక్రమాన్ని చూపించాలో అంతటి పరాక్రమాన్ని, ఏ సందర్భంలో ఎంత పరాక్రమాన్ని చూపించాలో అంతే చూపించాలి తప్ప తోటకూర కాడ విరచడానికేమో చాలా బలాన్ని వినియోగించడం, మర్రి చెట్టును పడగొట్టడానికేమో చేత్తో దోస్తాను అంటే కుదరదు కదా. కాబట్టి ఏ సందర్భంలో ఎంతటి పరాక్రమాన్ని ఏ విధంగా వినియోగించాలో అంత గొప్పగా నీవు పరాక్రమం వినియోగించి నీ పరాక్రమం నీకు వినియోగపడి సర్వసంపత్తయే,
సకల విధములైనటువంటి సంపదలకు కూడా. అంటే ఏమిటి? నీకు వనములలో కందమూలములు ఇవన్నీ లభించడం కోసం ఒక రకమైనటువంటి ప్రయత్నం, రాక్షసులని వారిని సంహరించడం కోసం మరి ఒక రకమైన ప్రయత్నం, క్రూర జంతువులని బెదిరించడం కోసం వాటిని ఎదుర్కోవడం మరి ఒక రకమైనటువంటి పరాక్రమం. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి పరాక్రమాలతోటి అన్ని రకాలైనటువంటి సంపదలను కూడా అవసరములు ఏవైతే ఉంటాయో అవసరానికి కావలసినటువంటి ద్రవ్యములు పదార్థములు వాటినన్నిటినీ కూడా నీవు పొందాలి. పొంది సిద్ధ్యంతు అవన్నీ కూడా నీకు సిద్ధించుగాక. అడవిలో నీకు ఏవేవైతే అవసరమవుతాయో అవన్నీ కూడా నీకు నీ స్వశక్తితోటే నీకు సిద్ధించుగాక. స్వస్తిమాన్ గచ్చ, క్షేమంగా ఎటువంటి ఆపద లేకుండా నీవు వెళ్ళిరావయ్యా అని చెప్పి అన్నది. మరి ఇక్కడ ఆతే ఆగమాహ అని అంటే ఆగమ శబ్దానికి శాస్త్రజ్ఞానం అనే అర్థం కూడా ఉంది. ఆకార సదృశ ప్రజ్ఞ, ప్రజ్ఞయా సదృశాగమ, ఆగమై సదృశారంభ, ఆరంభ సదృశోదయ అని చెప్పి అంటారు. అంటే ఏమిటి? ఆకారానికి తగినటువంటి తెలివితేటలు, తెలివితేటలు తగినటువంటి శాస్త్రజ్ఞానము, శాస్త్రజ్ఞానానికి తగినటువంటి ఆచరణ, ఆచరణ తగినటువంటి ఆరంభము, ఆరంభానికి తగినటువంటి ఫలము, ఇవన్నీ కూడా సాధించడమే ఆ రఘువంశంలో ఉన్న వారి యొక్క లక్షణము అని చెప్పి. మరి అంతటి శాస్త్రజ్ఞానం రామచంద్రమూర్తికి ఉన్నది కావున అది మంగళకరంగా సమయోచితంగా వినియోగించబడాలి అని కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి ఆశీస్సులని అందిస్తూ మరో మాట కూడా చెబుతున్నది. ఎందుకు అంటే ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు, నియమములను పాటిస్తున్నప్పుడు అడుగడుగునా కూడా ఏదో ఒక ఆటంకం అనేది, ఏదో ఒక అడ్డు అనేది, ఎవరో ఒకళ్ళు హింసించడం అనేది, బాధ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎవరైతే నీ నియమములకు అడ్డుపడుతూ ఉన్నారో వాళ్ళ వల్ల నీకేమాత్రము కూడా అపాయం జరగకూడదు అంటూ స్వస్తి తేస స్వస్తితే స్వాంతరిక్షేభ్యః పార్థివేభ్యః పునః పునః సర్వేభ్యశ్చైవ దేవేభ్యః ఏ చ తే పరిపంధినః. స్వస్తితే అస్తు అంతరిక్షేభ్యః ఆంతరిక్షేభ్యః అని అంటే అంతరిక్షమయందు ఉండేటటువంటి ప్రాణులు, దేవతలు కొంతమంది ఉంటారు. అలాగే భూమి మీద ఉండేటటువంటి వారు కొంతమంది ఉంటారు. అందుకనే అంతరిక్షేభ్య, అంతరిక్షంలో సంచరించేటటువంటి దేవేభ్య, దేవతల నుండి కూడా, పార్థివేభ్య, ఈ భూమి యందు సంచరించేటటువంటి దేవేభ్య, దేవతల నుండి కూడా, సర్వేభ్య దేవేభ్య తే స్వస్తి, ఈ అందరి దేవతల వల్ల కూడా నీకు స్వస్తి కలగాలి, నీకు మంచే జరగాలి అని అంటూ ఏతే పరిపంధినః తేభ్యః స్వస్తి. ఎవరైతే నీకు శత్రువులు ఉంటారో వారి వలన కూడా నీకు మంచే జరగాలి అని చెప్పి అంటున్నది. అదేమిటండి శత్రువుల వల్ల మంచి ఎలా జరుగుతుంది అంటే, శత్రువులు అపాయం చెయ్యాలి అనుకున్నప్పటికీ కూడా అది వీరికి సానుకూలమయ్యి ఆ సందర్భంలో వినియోగించబడే విధంగా ఉండడం అన్నమాట. అంటుంటారు కదా, తంతే బూరెల బుట్టలో పడ్డాడురా అని చెప్పి. అంటే వాడు అనుకున్నాడు కానీ వీడు బూరెల బుట్టలో పడ్డప్పుడు కాస్త మెత్తగానే ఉంది, తినడానికి కాస్త ఆహారం దొరికింది అన్నట్లుగా సరదాగా చెబుతుంటారు కదా. అలాగే ఎవరైనా శత్రువులు నిన్ను హింసించాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నప్పటికీ కూడా వారి వలన కూడా నీకు అనుకూలమైనటువంటి మంచి జరగాలి నాయనా అని చెప్పి అంటున్నది ఇక్కడ. అందుకనే ఏతే పరిపంధినః, పరిపంధినః అంటే పరితః, ఆ చుట్టూ చేరి వీళ్ళ యొక్క ఈ దోషాలను ఎత్తి చూపుతూ వీళ్ళ యొక్క శక్తిని ఎవరైతే నిర్వీర్యం చేస్తూ ఉంటారో వారిని పరిపంధినః అంటారు. సర్వతః భావేన దోషాఖ్యానం పంధయితుం శీలమస్య. చుట్టూ చేరి ఆ నిర్వీర్యం చేస్తూ నిరుత్సాహపరుస్తూ కార్యాన్ని నాశనం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారిని పరిపంధినః అని చెప్పి అంటారన్నమాట. మరి అటువంటి పరిపంధులు ఎవరైతే ఉంటారో, ఒకవేళ నీకెవరైనా తారసపడి వాళ్ళ వల్ల కూడా నీకు మంచి జరగాలి అని చెప్పి. మరి కొంతమంది ఎవరైనా ఏదైనా ప్రయోజనాన్ని పొందడానికి వెళుతూ ఉంటే ఆ ప్రయోజనం వాళ్ళు పొందకూడదు అని చెప్పి ఆపేస్తూ ఉంటారు.
అలా ఆపినప్పుడు అక్కడ ప్రయోజనం రాకుండా ఇంకోటి ఏదైనా ప్రమాదం ఏదైనా జరిగిందనుకోండి, ఆ ప్రమాదం నుండి వీళ్ళు బయటపడ్డారనుకోండి, ఆ బయట పడటానికి ఈ పరిపంధులే కారణమవుతారంటే ఏమిటి? వెళ్లకుండా ఆపాము అని వాళ్ళు ఆనందించారు, కానీ అలా ఆపడం వల్ల అక్కడ ఏదైతే జరగబోయే ప్రమాదం ఉన్నదో దాని నుంచి వీరు బయటపడ్డారు. కావున ఈ పరిపంధులు ఎవరైతే ఉన్నారో ఆపినటువంటి వారు, వారి వల్ల కూడా వీరికి మేలు జరిగినట్లే అవుతుంది. ఈ విధంగా ఎవరైతే నీకు చెడు చెయ్యాలి అని అనుకుంటారో వారి వలన కూడా నీకు మంచే జరగాలి అని చెప్పి ఇక్కడ కౌసల్యాదేవి అంటున్నది. అందులోనూ ఏ అంతరిక్షేభ్య అని కూడా అన్నది. అంటే అంతరిక్షంలో ఉండేటటువంటి దేవతల వలనేమో మంచి జరగాలి అని, అంతరిక్షంలో కూడా నీకు ఎటువంటి అడ్డు ఉండకూడదు ఉంటుంది. అదేమిటండి, భూమి మీద తిరుగుతూ ఉంటే రామచంద్రమూర్తి అంతరిక్షంలో ఎందుకని ఇబ్బంది కలుగుతుంది అంటే, మరి కొన్ని ఈ రాక్షస గణములు ఇవన్నీ కూడా అవి భూమి మీద కాకుండా భూమి మీద ఉన్నటువంటి వారిని ఆకాశంలోకి తీసుకువెళ్ళి మరి హింసించడానికి ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు భాగవతంలో శకటాసురుడు, ధేనుకాసురుడు మొదలైనటువంటి వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మని ఆకాశంలోకి అంతరిక్షంలోకి తీసుకువెళ్ళి అక్కడ హింసించాలి అని చెప్పి ప్రయత్నించారు. మరి ఆ విధంగా ఆ దుష్టశక్తులనేవి ఎక్కడైనా సరే హింసించడానికి ప్రయత్నిస్తాయి. కావున నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకునేటువంటి దుష్టశక్తులు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి ఆకాశంలోనైనా ఈ భూమి మీద అయినా సరే వాటి వలన కూడా నీకు మంచే జరగాలి, సమస్తమైనటువంటి దేవతల వలన కూడా నీకు ఆనుకూల్యమే కలగాలి అని చెప్పి కౌసల్యాదేవి ఆశీస్సులను ఇస్తూ, గురుస్సోమశ్చ సూర్యశ్చ ధనదోధ యమస్తథా పాంతుత్వామర్చితా రామ దండకారణ్యవాసినం. దండకారణ్యంలో, దట్టమైనటువంటి దండకారణ్యంలో విహరించబోయేటటువంటి నిన్ను రామచంద్ర, గురు బృహస్పతి, సోమ చంద్రుడు, సూర్య ఇవన్నీ కూడా మనకు ఇంతకుముందు చెప్పినట్లుగానే అనిపిస్తాయి. నిన్న మనం అనుకున్నాం, కౌసల్యాదేవి ఒక్కొక్క ప్రయోజనాన్ని ఆకాంక్షిస్తూ, అంటే ఒక్కొక్క ప్రయోజనం రాముడికి చేకూరాలి అని చెప్పి ఒక్కొక్క దేవతను కూడా ఆమె నమస్కరిస్తూ వారి ద్వారా వీరికి మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటున్నది. అయితే ఆ ప్రయోజనం వేరే గుర్తొచ్చినప్పుడల్లా మరలా రెండవసారి చెబుతున్నది. మరి ఇదంతా కూడా రామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి ఉత్కంఠ ఏదైతే ఉందో ఆ ఉత్కంఠ వల్ల కలిగినటువంటి పునరుక్తులు, ఉత్కంఠ వల్ల మరలా చెప్పటమే తప్ప ఇది పునరుక్తి దోషం కాదు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. అందుకనే గురు బృహస్పతి, సోమ చంద్రుడు, అలాగే సూర్యుడు అంటే ఏమిటి? సోమ చంద్రుడి వల్ల రాత్రిపూట చక్కటి మార్గం కనిపించడము, సూర్యుడి వల్ల పగటిపూట చైతన్యమన్నీ ప్రాప్తించడము, బృహస్పతి వల్ల బుద్ధి అనుకూలంగాను సరైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా ఉండటము. అంతేకాదు అధ ధనద, కుబేరుడి వల్ల కూడా నీకు మేలు జరగాలి అంటున్నది. కుబేరుడి వల్ల ఏం మేలు జరుగుతుందండి? అడవిలో తిరిగేటటువంటి వాడికి ధనము, ఆభరణాలు ఇవన్నీ ఏమన్నా అవసరం అవుతాయా? కుబేరుడు రాముడికి ఏమి ఇవ్వగలుగుతాడు? అడవిలో ఉండేవాడికి సంపదలు ఎందుకు అంటే, సంపద అని అంటే కేవలము ధనము లేకపోతే ఆభరణమును మాత్రమే సంపద అనుకుంటే పొరపాటు. ఆహారము కూడా సంపదే అవుతుంది. మనకు అవసరానికి వినియోగపడేటటువంటి ఏ వస్తువైనా సరే ఆ సందర్భంలో అది సంపదే అవుతుంది. అంతే తప్ప సంపదానంగానే ఏదో కోట్లు అనో లేకపోతే ఆభరణాలను అనుకోకూడదు. మనకు అవసరానికి వినియోగపడేటటువంటి ఏ ద్రవ్యమైనా, ఏ వస్తువైనా, ఏ సాధనమైనా సరే అది సంపదే అవుతుందన్నమాట. అందుకనే కదా ఆయుధ సంపత్తి అని అంటారు. అంటే ఏమిటి? ఆయుధములు కూడా యుద్ధంలో సంపద ఏ విధంగా వినియోగపడుతుందో ఆ విధంగా వినియోగపడుతుంది. అందుకనే ధనదహ, కుబేరుడు కూడా నీకు ఏ సమయంలో ఏ సంపద కావాలో ఆ సంపద అందించుగాక అంటూ, తథా యమః, యముడు కూడా నిన్ను అనుగ్రహించుగాక అంటే ఏమిటి? యముడి అనుగ్రహం వల్ల అపమృత్యు దోషములన్నీ కూడా తొలగుతాయి. విశేషం ఏమిటి అంటే, మనం కొన్ని సందర్భంలో ధర్మరాజును కూడా అర్చిస్తాం, పూజించినప్పుడు అంటే ఆ ధర్మరాజు యమధర్మరాజు సానుకూలమైనటువంటి దృష్టినే మన మీద ప్రసరింపజేయాలి, ప్రతికూలమైనటువంటి దృష్టిని ప్రసరింప చేయకూడదు అని చెప్పి, అందుకనే 60 ఏళ్ళు దాటిన తర్వాత
ఉగ్రరథ శాంతి అని శాంతిని చేస్తారు. అక్కడ ప్రధానంగా యమధర్మరాజుని, మృత్యుంజయుడిని వీరందరినీ కూడా ఆరాధన చేస్తారు. అంటే ఏమిటి? వారి యొక్క స్వరూపం మనకు ఉగ్రంగా కాకుండా సానుకూలంగా ఉండాలి అని చెబుతూ ఆ విధంగా వారిని అర్చిస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఇక్కడ కౌసల్యాదేవి ఏం చేస్తున్నది? యముడు కూడా నీకు అనుకూలంగా ఉండి నీ మార్గమును సుగమం చేయుగాక అంటున్నది. అంటే ఏమిటి? ఎటువంటి అపమృత్యు దోషములు కానీ ఎటువంటి ప్రమాదములు కూడా జరగకూడదు అని చెబుతూ అర్చితాః వీరందరూ కూడా గురువు, చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి, యముడు, కుబేరుడు వీళ్ళందరూ కూడా నా చేత పూజించబడినటువంటి వారై ఆ పూజలకు ఫలంగా దండకారణ్యవాసినం దండకారణ్యంలో వనవాసం చేయబోతున్నటువంటి త్వాం పాంతు నిన్ను సంరక్షించెదరుగాక అని చెప్పి విడివిడిగా ఒక్కొక్క ఆ దేవత గురించి కూడా విడిగా చెబుతూ వారందరి వల్ల కలిగేటటువంటి ప్రయోజనం, అంటే వారు సానుకూలంగా ఉంటే కలిగేటటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనం నీకు సిద్ధించుగాక అని చెప్పి ఆశీర్వచనం అందిస్తూ అగ్నిర్వాయుస్తథా ధూమః మంత్రాశ్చర్షి ముఖాచ్యుతా ఉపస్పర్శన కాలేతు పాంతు త్వాం రఘునందన. రఘునందన, రఘువంశానికి ఆనందాన్ని కలుగజేసినటువంటి రామచంద్ర, నిన్ను అగ్నిదేవుడు, వాయుదేవుడు, తథా ధూమము కూడా అని అన్నారు. అదేమిటండి ధూమము? ఇవన్నీ అలాగే ఋషుల ముఖము నుండి వచ్చినటువంటి వేద మంత్రోచ్చారణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిన్ను రక్షించుగాక అని అంటున్నారు. ఇవన్నీ ఎలా రక్షిస్తాయండి? వీటితోటి రాముడికి సంబంధం ఏమిటి అని అంటే దానికి కూడా మనం చెప్పుకోవాలి. మరి రామచంద్రమూర్తి ఉపనయనం అయినప్పటి నుండి కూడా చక్కగా ప్రతిరోజు అగ్నిహోత్రాన్ని ఉపాసన చేయటము, అలాగే భగవదారాధన చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కదా. మరి ప్రతిరోజు కూడా అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేయడం ద్వారా అగ్ని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే ఆ అగ్నిహోత్రములు చేస్తూ ఉన్నప్పుడు అగ్ని నుండి ధూమం అనేది ఉన్నది, హోమధూమము అని అంటాం. ఈ హోమధూమము అనేది శరీరంలో జీవశక్తిని పెంచుతుంది, తేజస్సుని పెంచుతుంది అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. కావున ఆ విధంగా ప్రతిరోజు కూడా రామచంద్రమూర్తి చేత ఉపాసన చేయబడినటువంటి అగ్నిదేవుడు, ఆ అగ్నిదేవుడి నుండి వచ్చినటువంటి ధూమము ఇవన్నీ కూడా రాముణ్ణి అరణ్యంలో రక్షించుగాక అని చెప్పి అంటున్నది. అందుకని అగ్నిదేవుడు, వాయుదేవుడు, అలాగే హోమధూమము, హోమం చేస్తున్నప్పుడు అగ్ని నుండి వచ్చినటువంటి ధూమము, ఋషిముఖాతు చ్యుతాః మంత్రాః. మరి ఆ హోమం చేస్తున్నప్పుడు ఎవరైతే ఆచార్యులు ఉంటారో పురోహితులు వారు మంత్రోచ్చారణ పూర్వకంగా చేయిస్తారు కదా. కావున ఆ ఋషుల యొక్క ముఖము నుండి వినిపిస్తున్నటువంటి మంత్రములు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రములు కూడా ఉపస్పర్శన కాలే, ఆచమనం చేస్తున్నప్పుడు, నీవు అనుష్ఠానం చేస్తున్నప్పుడు త్వాం పాంతు నిన్ను రక్షించుగాక. చూడండి ఎంత అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా, అన్ని అవస్థల యందు కూడా అన్నట్టుంది. రాముడు ధనుర్బాణాలు ధరించి సావధానంగా ఉన్నప్పుడు తనను తాను రక్షించుకోగలడు, తన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా రక్షించుకోగలడు. మరి ఏ ప్రాతకాలంలో, మధ్యాహ్నమో, సాయంకాలంలోనో అనుష్ఠానం చేసుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నాడు అనుకోండి, మరి ఆ సందర్భంలో ఆయుధాన్ని ధరించి ఉన్నాడు కదా, మరి అప్పుడు ఏ విధంగా రాముడికి రక్ష కలుగుతుంది? అందుకని కౌసల్యాదేవి ఏమని చెబుతున్నది? నీ చేత అర్చించబడినటువంటి అగ్నిదేవుడు, అలాగే ఆ అగ్నిదేవుని యొక్క ఆ ధూమాన్ని ఆస్వాదించినటువంటి నీవు, ఆ సందర్భంలో ఉచ్చరించినటువంటి మంత్రశక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నీవు అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భములలో నీకు ఎవరి వల్ల కూడా అపాయం కలగకుండా, ఏ రాక్షసుల వల్ల, క్రూర జంతువుల వల్ల ఎవరి వల్ల కూడా అపాయం కలగకుండా నిన్ను రక్షించుగాక అని అంటున్నారు. అందుకే కదా రక్షంతి పుణ్యాని పురాకృతాని అని ముందు మనం చేసినటువంటి పుణ్యములే మనకు ఆపదలో మన బుద్ధిని ప్రేరేపించి మనల్ని రక్షిస్తాయి అని చెప్పి. కావున నిత్యకర్మానుష్ఠానంలో నీ చేత ఆరాధించబడినటువంటి అగ్నిదేవుడు, హోమధూమము, ఆ మంత్రోచ్చారణలు ఏవైతే ఉన్నాయో అవి నీవు అనుష్ఠానం ఆ అడవిలో
అనుష్ఠానం చేసుకునేటువంటి సందర్భంలో, ఆచమనం చేసుకునే సందర్భంలో, పైగా ఇక్కడ ఉపస్పర్శన శబ్దానికి అనుష్ఠానము అని, ఆచమనము అని, స్నానము అనే అర్థం కూడా ఉన్నది. మరి తెలియనటువంటి ప్రదేశంలో అక్కడ అడవిలో ఉన్నటువంటి కొలనులోనో లేకపోతే ఎక్కడో చోట చెరువులో దిగి స్నానం చేయవలసి వస్తుంది. అక్కడ ఏమున్నాయో ఎవరికి తెలుసు? అది ఏమైనా అలవాటు ఉన్నటువంటి ప్రదేశమా? అక్కడ ఎన్నో అపాయాలు ఉంటాయి కదా. అందుకని ఏమంటున్నది, ఉపస్పర్శన కాలే, నీవు స్నానము కోసము అనుష్ఠానము కోసము ఎక్కడికైనా వెళ్ళినప్పటికీ కూడా, ఏ తటాకము యందు దిగినప్పటికీ కూడా అక్కడ నీకు నీ యొక్క అనుష్ఠాన బలం ఏదైతే ఉన్నదో ఆ బలమే, ఆ శక్తి నిన్ను కాపాడుగాక అని చెప్పి అంటూ సర్వలోక ప్రభుర్బ్రహ్మ భూతభర్తా తదర్షయ ఏ చ శేషాః సురాస్తే త్వాం రక్షంతు వనవాసినం. సర్వలోక ప్రభు, సమస్త లోకమును కూడా పాలించేటటువంటి వాడైన, సమస్త లోకములకు కూడా అధీశుడు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, బ్రహ్మ భూతభర్త, సర్వభూతములకు కూడా సకల ప్రాణులను కూడా భరించేటటువంటి వాడైనటువంటి మహావిష్ణువు, అదేవిధంగా భూతభర్త, భూతనాథుడైనటువంటి ఆ పరమేశ్వరుడు. అంటే ఇక్కడ ఉద్దేశము సర్వలోక ప్రభుర్బ్రహ్మ భూతభర్త అని చెప్పడం ద్వారా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ ముగ్గురు కూడా, సర్వలోక ప్రభు బ్రహ్మ భూతభర్త ఈ ముగ్గురు కూడా తథార్షయ, అలాగే ఋషులందరూ కూడా, శేషాహ ఇంకా మిగిలినటువంటి ఎవరైతే దేవతలందరూ ఉన్నారో సురాహ తేచ వనవాసినం త్వాం రక్షంతు, వారందరూ కూడా వనవాసం చేయబోతున్నటువంటి నిన్ను సర్వకాల సర్వావస్థల యందు కూడా సంరక్షించుగాక అని. ఎందుకు అంటే మరి మనకి ఇంకా ఇంతకుముందు చాలా ఇంకా ముందు ముందు ఎన్నో ఉదాహరణలు వస్తూ ఉంటాయి. యశోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఇదే విధంగా స్వస్తివాచనాలు చెప్పింది. ఎందుకు అంటే ఈ పూతన మొదలైనటువంటి రాక్షసులు వీళ్ళందరూ కూడా పీడిస్తున్నారు అని చెప్పి, మరి వారందరి నుండి కూడా తన బాలకృష్ణుడికి అపాయం కలగకూడదు అంటూ అవ్యాధజోంఘ్రి మహిమా మణిమాన్ మహిమానస్తవజాన్ వధోరు అని చెప్పి అంటూ నిన్ను మహావిష్ణువు అదేవిధంగా సకల దేవతలు కూడా నీ యొక్క సర్వావయవములను కూడా కాపాడాలి అని అంటూ ఆ రక్షా కవచంలాగా దేవతల యొక్క ఆ శక్తిని, దేవతలను ఆరాధించి ఆ శక్తిని పరమాత్మ యందు ఉండే విధంగా చేసింది. అయితే అక్కడ స్వయం పరమాత్మ శ్రీకృష్ణుడు ఆయనకు కూడా రక్షణ కలిగించాలి అంటే అది ఆ యశోదాదేవికి ఉన్నటువంటి పుత్రవాత్సల్యం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ రామచంద్రమూర్తి కూడా పరమాత్మ అయినప్పటికీ కూడా రాముణ్ణి తన బిడ్డగా భావిస్తున్న, తన బిడ్డగా ఉన్న రాముడు ఆయనకు ఎవరి వలన కూడా ఇబ్బంది కలగకూడదు అని, పైగా రాముడు తాను పరమాత్మను అని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్తూ నేను దశరథుని యొక్క కుమారుని అయినటువంటి సామాన్య మానవుడిని అని మాత్రమే రామచంద్రమూర్తి చెప్పాడు. అందుకనే కౌసల్యాదేవి సకల దేవతల వలన కూడా, సకల దేవతల నుండి కూడా నీకు ఆశీస్సులు వచ్చి నా చేత పూజించబడినటువంటి వారందరూ కూడా నిన్ను రక్షించెదరుగాక అని అంటూ సకల లోకములను పాలించినటువంటి సృష్టికర్త, స్థితికర్త, లయకర్తలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అదేవిధంగా సమస్తమైనటువంటి అతీంద్రియ ద్రష్టలైనటువంటి ఋషులు, ఇతర దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వనంలో తిరగబోయే నిన్ను రక్షించుగాక అని అంటూ ఇతి మాల్యై సురగణాన్ గంధైశ్చాపి యశస్విని స్తుతిభిశ్చానురూపాభిః ఆనర్చ ఆయతలోచన. ఈ విధంగా దేవతలందరినీ తాను పూజిస్తూ ఆ దేవత తాను పూజించడం ద్వారా వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలము రామచంద్రమూర్తికి దక్కి రాముడు వనవాసంలో సుఖముగా ఉండాలి, వనవాస దీక్షను చక్కగా ఏ అపాయము లేకుండా చేయగలగాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఈ విధంగా మత్వా ఆమె తలచుకుని యశస్విని ఆయతలోచన, గొప్ప కీర్తిమంతురాలైనటువంటిది. ఎందుకు కీర్తిమంతురాలు అంటే రామచంద్రమూర్తి అంతటి వాడికి జన్మనిచ్చింది కావున, అందుకనే కదా కౌసల్య సుప్రజారామ అని చెప్పి
చెబుతూ, ఓ రామచంద్ర, నీకు జన్మనివ్వడం ద్వారా కౌసల్యాదేవి గొప్ప తల్లిగా, గొప్ప సంతానవతిగా కీర్తిని గడించిందయ్యా అని చెప్పి అంటూ ఉంటాం కదా ప్రతిరోజు కూడా సుప్రభాతంలో. మరి ఆ విధంగా యశస్విని, గొప్ప కీర్తివంతురాలైనటువంటి ఆయతలోచన, విశాలమైనటువంటి నేత్రములతో ఉన్న, పైగా ఇక్కడ విశాలమైన నేత్రములతో ఉన్నా అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తున్నప్పుడు, రుజుమార్గంలో ఉంటున్నప్పుడు ఆ చూపు కూడా రుజుమార్గంలోనే ఉంటుంది, చూపులో ఎటువంటి తేడా కూడా ఉండదన్నమాట. అందుకనే ఆయతలోచన, విశాలమైనటువంటి నేత్రములతోటి, పరిపూర్ణమైనటువంటి మనస్సుతో దేవతలను ఆరాధిస్తున్నటువంటి ఆ కౌసల్యాదేవి మాల్యై గంధైశ్చాపి, పుష్పమాలలతోటి, చందనము మొదలైనటువంటి ఉపచారములతోటి, సుగంధ ద్రవ్యములతోటి, అనురూపాభి స్తుతిభి, ఆ సమయంలో తన కుమారుడికి రక్షణ కలగడానికి దేవతలను ఏ విధమైనటువంటి స్తుతులు చేయాలో అటువంటి స్తుతులతోటి సురగణాన్ ఆనర్చ, దేవగణములను అర్చించింది అని. అంటే ఇక్కడ రక్షణ కలగటము అనేదే ప్రధానమైనటువంటి అంశంగా, తన కుమారుడికి రక్షణ కలగాలి అని దేవతలందరినీ కూడా ప్రార్థిస్తూ వారిని పుష్పమాలలతోటి, గంధము మొదలైనటువంటి సుగంధ ద్రవ్యములతోటి, సమయోచితమైనటువంటి స్తుతులు, స్తోత్రములతోటి కూడా ఆమె స్తుతించి దేవతలను మెప్పించి ఆ పూజల యొక్క ఫలముతోటి తన కుమారుడికి మేలు జరగాలి అని చెప్పి ఆశీస్సులని అందిస్తూ, జ్వలనం సముపాదాయ బ్రాహ్మణేన మహాత్మనా హావయామాస విధినా రామ మంగళ కారణాత్. కేవలం ఈ పూజలే కాదు, ఇంకా అంతకు మించి ఇంకాస్త మరింత రక్షణ కలగాలి అని చెప్పి అంటూ బ్రాహ్మణోత్తములని, పండితోత్తములను పిలిపించి ఆ కౌసల్యాదేవి జ్వలనం సముపాదాయ, చక్కగా అగ్నిని రగిల్చి హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠ చేయించి, రామ మంగళ కారణాత్, రాముడికి మంగళం జరగాలి, శుభం కలగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ, మహాత్మనా బ్రాహ్మణేన, మహాత్ములైనటువంటి దైవజ్ఞులైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత విధినా హావయామాస, యథావిధిగా శాస్త్రంలో ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా హోమములన్నింటినీ కూడా చేయిస్తూ ఉన్నదట. ఈ విధంగా ఆమె స్వయంగా పూజలతోటి, అంటే పుష్పములతోటి, సుగంధ ద్రవ్యములతోటి, స్తుతులతోటి కూడా దేవతలను అర్చించడము, అంతేకాకుండా పండితోత్తములను పిలిపించి అగ్నిహోత్రుని ద్వారా సమస్త దేవతలకు కూడా ఆహుతులను సమర్పించి, తద్వారా ఆ హోమఫలము, యజ్ఞఫలము ద్వారా కూడా రాముడికి మంగళం కలగాలి అని చెప్పి కౌసల్యాదేవి ఈ విధంగా రాముడికి మంగళాశాసనం చేస్తూ ఉన్నది. మరి ఈ మంగళాశాసనం మరికొన్ని శ్లోకములలో పూర్తవుతున్నది. ఇందులో మరిన్ని విశేషములు ఉన్నాయి. రాబోయేటువంటి శ్లోకములలో కొన్ని శ్లోకములను మంగళాశాసన శ్లోకములు అంటారు. ఆ శ్లోకములు ప్రత్యేకంగా దేవాలయములలో కూడా పఠించి ఆ దేవాలయానికి వచ్చినటువంటి భక్తులకి, ఆ గ్రామమునకు, రాష్ట్రమునకు, దేశమునకు కూడా మంచి జరగాలి అని చెప్పి ప్రార్థించేటటువంటి శ్లోకములు. ఆ శ్లోకాలని మనం కూడా రేపటి నుండి మనం పఠించుకుందాం. ఎందుకు అంటే ఆ శ్లోకాలు పఠించడం ద్వారా మనకు, మన ఆత్మీయులకు, మన పిల్లలకు కూడా సకల కార్యములలోనూ, అన్ని ప్రయాణములలోనూ కూడా మంచి జరుగుతుంది. రక్షణ కవచంగా ఆ శ్లోకముల యొక్క శక్తి ఉంటుంది. కావున రేపటి నుంచి ఆ శ్లోకములను కూడా మనం పారాయణ చేసుకుందాము. మరి ఈ విధంగా కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి వనవాసంలో మంచి జరగాలి అని మంగళాశాసనం చేస్తూ ఉన్నది. మరి ఇందులో ఉన్న విశేషాలను మరిన్నిగా రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. భక్తులకు విజ్ఞప్తి, ఈ నెల 21వ తారీఖున మనం శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ 6వ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాము. 21వ తారీఖున ఉదయం 7 గంటల నుండి కూడా మనం శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుని రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
ఆగమాస్తే ఆగమాస్తే శివాः సంతు శివాः సంతు సిద్ధ్యంతు చ సిద్ధ్యంతు చ పరాక్రమాః పరాక్రమాః సర్వసంపత్తయే సర్వసంపత్తయే రామ రామ స్వస్తిమాన్ స్వస్తిమాన్ గచ్చ పుత్రక గచ్చ పుత్రక స్వస్తితేస్తు స్వస్తితేస్తు అంతరిక్షేభ్యః అంతరిక్షేభ్యః పార్థివేభ్యః పార్థివేభ్యః పునః 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 సర్వేభ్యశ్చైవ సర్వేభ్యశ్చైవ దేవేభ్యః దేవేభ్యః ఏచతే ఏచతే పరిపంథినః పరిపంథినః గురుః సోమశ్చ గురుః సోమశ్చ సూర్యశ్చ సూర్యస్య ధనదోథ ధనదోత యమస్తథా యమస్తదా పాంతు త్వాం పాంతు త్వాం అర్చితారామ అచ్యుతారామ దండకారణ్య దండకారణ్య వాసినం వాసినం దండకారణ్యవాసినం దండకారణ్యవాసినం అగ్నిర్వాయుః నిర్వాయుః తథా ధూమః తథా ధూమః మంత్రాశ్చ మంత్రాశ్చ ఋషిముఖాచ్యుతాః ఋషిముఖాచ్యుతాః ఉపస్పర్శన ఉపస్పర్శన కాలే తు కాలే తు ఉపస్పర్శన కాలే తు ఉపస్పర్శన కాలే తు పాంతు త్వాం పాంతు త్వాం రఘునందన రఘునందన సర్వలోక ప్రభుః సర్వలోక ప్రభుః బ్రహ్మ బ్రహ్మ భూతభర్త భూతభర్త తథర్షయః తథర్షయః ఏ చ శేషాః ఏ చ శేషాః సురాస్తే త్వాం సురాస్తే త్వాం రక్షन्तు రక్షन्तు వనవాసినం వనవాసినం ఇతి మాల్యైః ఇతి మాల్యైః సురగణాన్ సురగణాన్ గంధైశ్చాపి గంధైశ్చాపి యశస్విని యశస్విని స్తుతిభిశ్చ స్తుతిభిశ్చ అనుకూలాభిః అనుకూలాభిః ఆనర్చ ఆనర్చ ఆయతలోచన ఆయతలోచన జ్వలనం జ్వలనం సముపాదాయ సముపాదాయ బ్రాహ్మణేన బ్రాహ్మణేన మహాత్మనా మహాత్మనా భావయామాస భావయామాస విధినా విధినా రామమంగళ రామమంగళ కారణాత్ కారణాత్ రామమంగళ కారణాత్ రామమంగళ కారణాత్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచవింశే సర్గే పంచవింశే సర్గే సప్తశ్లోకాః సప్తశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతు యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం
నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరగే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట. మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 96180341138.